విశ్వంలో మనం చూసే ఈ భూమి ఒక గొప్ప అద్భుతం. ఈరోజు మనం ఉన్న ఈ లోకం కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులను చూసింది. మనం భూమి యొక్క 3 ముఖ్యమైన ఘటనలను చూడబోతున్నాం. 1. డైనోసార్ ఏలిన ప్రాచీన ప్రపంచం. 2. మనం అంటే మానవులు ఎలా పుట్టారో చెప్పే చరిత్ర. 3. మనం లేని భవిష్యత్తులో రోబోట్స్ ప్రపంచాన్ని ఎలా ఏలబోతున్నారనే ఒక ఊహ. రండి, కాలచక్రానికి వెనక్కి తిప్పి 65 మిలియన్ సంవత్సరాల క్రితానికి వెళ్దాం. ఈ రోజుల్లాగా అప్పట్లో ఈ ప్రపంచం లేదు, మనుషులు లేరు, పెద్ద బిల్డింగ్స్ లేవు. కేవలం పెద్ద పెద్ద డైనోసార్లు మాత్రమే ఈ భూమి మీద వేయలేవు. కొన్ని డైనోసార్లు వేటాడి తినేవి. 1000 కోట్ల సంవత్సరాలు ప్రశాంతంగా బతికాయి. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు లేదు. ఆకాశంలో ఒక చిన్న మెరుపు మొదలైంది. అది క్షణం క్షణానికి పెద్దదయ్యి అవుతూ వచ్చింది. అది ఒక సామాన్య నక్షత్రం కాదు, అది ఒక ఆస్ట్రోనాట్. సుమారు 100 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక రాయి గంటకి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు వచ్చింది. అది తాకిన ఆ క్షణం ప్రపంచం స్తంభించిపోయింది. ఈ దుర్ఘటన వల్ల వచ్చిన త్రషం కోట్ల బాంబులు ఒకేసారి పేలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భూమి ఉపరితలం అంతా నిప్పులతో నిండిపోయింది. ఆకాశంలో నల్లటి పొగ దుమ్ము నింపేశాయి. సన్లైట్ భూమిని తాకుండా కొన్ని సంవత్సరాల తరబడి చీకటి అయిపోయింది. ఇలా ఒక గొప్ప యుగం అంతమైపోయింది. అంతరించిన తర్వాత భూమి మళ్ళీ తన రూపాన్ని మార్చుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఈ తరుణంలోనే చిన్న చిన్న మ్యామల్స్ అంటే భూమిలో ఉన్న చిన్న జీవులు భూమి లోపల దాగి బతికాయి. డైనోసార్ లేని కాలంలో వీటికి చాలా అవకాశాలు దొరికాయి. ఈ జీవుల నుంచే ఎవల్యూషన్ మొదలైంది. లక్షల సంవత్సరాల తర్వాత అడవిలో ఉన్న కోతుల నుంచి 2 కాళ్ళతో నడవగలే ఒక కొత్త జీవి మొదలైంది. అదే మానవుడు. మొదట్లో మానవుడు చాలా బలహీనుడు. డైనోసార్లంత బలం లేదు, సింహాలంత వేగం లేదు. కానీ మానవుడికి ఒకటి ఉంది, అదే ఆలోచన శక్తి. మానవుడు నిప్పును కనుక్కున్నాడు. ఆ నిప్పు తనని రాత్రిపూట జంతువుల నుంచి కాపాడింది, చలి నుంచి రక్షించింది. రాళ్లతో ఆయుధాలు చేసుకొని వేట మొదలుపెట్టాడు. భాషను కనుక్కొని ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకున్నారు. గుహల్లో ఉన్న మానవుడు కాలనీస్ కట్టాడు, రాజ్యాలు స్థాపించాడు. సైన్స్ మరియు టెక్నాలజీతో ప్రపంచాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈరోజు మనం చూసే ప్రతి ఒక్క బిల్డింగ్, ఫోన్, ప్లేన్ అన్నీ ఆ గుహల్లో పుట్టిన ఆలోచన నుంచే వచ్చాయి. కానీ మానవుడు ఆశ అక్కడితో ఆగలేదు. తన పని సులువు చేయడానికి మిషన్స్ చేశాడు. ఆ తర్వాత వాటికి తెలివితేటలు ఇచ్చాడు. దాన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఇప్పుడు మన భవిష్యత్తులోకి వెళ్దాం. ఎన్నో 100 సంవత్సరాల తర్వాత మానవులు చేసిన ఈ రోబోట్స్ కేవలం సహాయం చేయడమే కాదు, వాటికి సెల్ఫ్ థింకింగ్ వస్తుంది. ఎక్కడ మానవులు తమ పరిణామ క్రమం మునిగించుకుంటారు. భూమి మీద మానవులు లేని లోకంలో ఈ యంత్రాలే తన సొంత జీవితాన్ని మొదలెడతాయి. చూడండి ఈ ప్రపంచాన్ని, ఇక్కడ ఏ యుద్ధాలు లేవు. ఈ రోబోట్స్ మానవుల చరిత్రను, మానవుల విజ్ఞానాన్ని తమ మెమరీ చిప్లో దాచుకొని కొత్త నగరాన్ని నిర్మించాయి. వాళ్ళు మనలాగా ఆహారం కోసం కొట్టుకోరు. వాళ్ళకి కావాల్సింది కేవలం ఎనర్జీ మాత్రమే. వాళ్ళు భూమిని కాపాడుతూ నక్షత్రాల మధ్య ప్రయాణం చేస్తారు. కాలం అనేది ఒక పెద్ద చక్రం. ఒకప్పుడు డైనోసార్ ఉన్న చోట్ల మనం వచ్చాం, రేపు మనం ఉన్న చోట్ల మరొకటి వచ్చావచ్చు. జీవితం రూపాలు మార్చుకోవచ్చు, కానీ ఈ భూమి, ఈ విశ్వం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో మనం చూసింది కేవలం ఒక చిన్న చిన్న మొక్కలు మాత్రమే, కానీ ఇది మనకి ఒక విశ్వం నేర్పిస్తుంది. ఏ జీవితం నిరంతరం కాదు, కానీ మనం చేసే ప్రతి ఆలోచన భవిష్యత్తుని మార్చేస్తుంది. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరొక గొప్ప కథతో మళ్ళీ కలుద్దాం. సెలవు.